కొన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే గత 5 ఏళ్లలో అధికారం అనుభవించిన వారే ఇప్పుడు కూడా హవా కొనసాగిస్తున్నారు. అధినేత చంద్రబాబు సైతం వారినే ప్రోత్సహిస్తూ ఉండటంతో తలలు పట్టుకుంటున్నారు టీడీపీ నేతలు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చెలామణి అయిన వారే ఇప్పుడు కూడా ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉండటంతో తెలుగు తమ్ముళ్లకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. సుదీర్ఘ నిరీక్షణ వైసీపీపై పోరాటం చేయటంతో నెల్లూరు జిల్లాలో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఏం లాభం అన్నట్టు ఉంది వారి పరిస్థితి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిలో వేగలేకపోతున్నారు, వారితో పోటీ పడలేకపోతున్నారు. ఏపీలో సింహపురి రాజకీయాలు వేరు. నెల్లూరు పెద్దారెడ్లు ఎక్కడ రాజకీయాలను శాసిస్తారు. రాష్ట్ర రాజకీయాలను బేరీజు వేసుకుని అడుగులు వేస్తారు. 2024కు ముందు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండేవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. కానీ సడన్ గా టీడీపీలో చేరారు. నెల్లూరు ఎంపీ అయిపోయారు. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట చెల్లుబాటవుతుంది. అధినేత చంద్రబాబు వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే వైసీపీలో ఉన్నప్పుడు తన అనుచరుడిగా ఉన్నారు రూప్ కుమార్ యాదవ్. ఆయన అనిల్ కుమార్ యాదవ్కు స్వయానా బాబాయ్. కానీ అబ్బాయితో విభేదించి వేమిరెడ్డి వెంట నడిచారు రూప్ కుమార్ యాదవ్. ఇప్పుడు వేమిరెడ్డి అంటతో మైనింగ్ చేస్తున్నారు రూప్ కుమార్ యాదవ్. ఇది ఎంతమాత్రం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మైనింగ్ చేసింది కూడా వీరే. వారిపై పోరాటం చేశారు టీడీపీ నేతలు. ఇప్పుడు అధికారంలో మార్పు జరిగినా అదే నేతలు ఎప్పుడూ మైనింగ్ చేయటానికి జీర్ణించుకోలేకపోతున్నారు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వ చేసిన తెల్లరాయిని తరలించేందుకు అనుమతులు తీసుకున్నారు. ఈ విషయంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. అయితే గతంలో వైసీపీ ఉండేటప్పుడు టీడీపీ నేతలు సౌండ్ చేశారు. కానీ ఇప్పుడు మైనింగ్ చేస్తున్న నేతల పరపతిని చూసి బయటకు మాట్లాడలేకపోతున్నారు. వాస్తవానికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన జిల్లా. గత 2 సార్లు ఆ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసినంత పని చేసింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు టీడీపీలోకి రావటం. అయితే గెలుపు వరకు వారు ఓకే, కానీ ఇప్పుడు వారి వ్యవహార శైలి టీడీపీ పాత నేతలకు మింగుడు పడటం లేదు. దీంతో సింహపురి టీడీపీలో విభేదాల పర్వం ప్రారంభమైంది. దీనిపై చంద్రబాబు దృష్టి పెట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరిస్థితి టీడీపీకి తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.